ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి హోదాలో 7వసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే 3 నెలల కాలానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ, అత్యవసరమైనటువంటి ఖర్చుల కోసం ఆల్రెడీ ఓటాన్ అకౌంట్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్ కూడా పాస్ చేసింది. ఈ 9 నెలల కాలానికి, అంటే 24-25 సంవత్సరాల్లో ఈ 9 నెలల కాలానికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి బడ్జెట్ని రేపు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికంటే ముందు ఆర్థిక సర్వే అనేటటువంటిది పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆర్థిక సర్వే ప్రకారం కనుక మనం చూస్తే, కరోనా కంటే ముందున్నటువంటి జోరు ఏదైతే ఉందో ఆ జోరుని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఏర్పడినాయి అనేటటువంటి ఒక అంచనా అనేటటువంటిది ఆర్థిక సర్వే వేయటమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చైనా లాంటి దేశాలు కానీ, అమెరికా లాంటి దేశాలు కానీ వృద్ధిని అందుకోవడంలో సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం దాదాపుగా 7% వృద్ధితో ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఆహ్వానించేటటువంటి పరిణామంగానే ఆర్థిక సర్వే అంచనా వేసింది. తప్పనిసరిగా దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. దానితో పాటుగా తగు రీతిలో ఉపాధి కూడా కల్పించడం అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వాల ముందుండేటటువంటి ఒక అతిపెద్ద సవాల్ ఇవాళ. సో వీటన్నిటితో పాటుగా కనుక మనం చూస్తే, ప్రత్యక్ష పన్నులతో పాటుగా ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటటువంటిది వాటి యొక్క ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది అనేక మంది వేతన జీవుల మీద, అదే రకంగా చాలామంది మీద ఎఫెక్ట్ పడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది కోరుకుంటున్నారు, ప్రత్యక్ష పన్నులలోంచే కాకుండా ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోంచి కూడా కొంత తక్కువ రీతిలో, ఒక పక్క ధరల మోత అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది, వాటిని తట్టుకోవటమే కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో పన్నుల మోత కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా తలకు మించిన భారంగా పరిణమించాయనేటటువంటిది వాళ్ళ అనేక మంది వెలుబుచ్చుతున్నటువంటి అంశం. మనం ఎగ్జాంపుల్గా కనుక మనం చూస్తే, 23-24 సంవత్సరాల్లో 35 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా, జిఎస్టీ పన్నుల ద్వారా భారత ప్రభుత్వం ఏదైతే సేకరించిందో అది చాలా పెద్ద మొత్తంలో ఉండేటటువంటి పన్నుగా మనం దీన్ని భావించాలి. చేతులు మారిన కొలది కూడా పన్నులు మారటం అనేటటువంటిది, అంటే తయారీ స్టేజ్లో పన్నులు విధించడమే కాకుండా తర్వాత కన్జ్యూమింగ్ స్టేజ్లో కూడా పన్నుల భారాన్ని కన్జ్యూమర్స్ మీద వేయటం అనేటటువంటిది దీన్ని తగ్గించాలి అనేటటువంటి డిమాండ్ ఉంది. అది ఏ రకంగా ఉంటుందనేది చూడాలి. ముఖ్యంగా భారతదేశంలో ఈ ఆల్కహాల్ మీద, అదే రకంగా ఆయిల్ మీద, ఈ రెండు ఏదైతే జిఎస్టీ కంటే జిఎస్టీలోకి రాకుండా బయటనే ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఈ రకమైనటువంటి ఆదాయం, వీటి మీదనే ఆదాయం తీసుకుంటూ అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నారు. రాష్ట్రాలు అపోజ్ చేసినా కూడా ఇవి రెండూ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనేటటువంటి డిమాండ్ చాలా కాలంగా ప్రజల దగ్గర నుంచి వస్తుంది. ఒకవేళ కనుక ఇవి జిఎస్టీలో కనుక దీన్ని కనుక ఇంక్లూడ్ చేస్తే దాదాపుగా 30-40% దీనిలో పన్నుల భారం అనేటటువంటిది, లేదా ఎక్స్పెండిచర్ ధరల భారం అనేటటువంటి తగ్గేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం ఆ డైరెక్షన్లో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయనేటటువంటి ఒక ఇంప్రెషన్ని తప్పనిసరిగా బడ్జెట్లో ఇవ్వాల్సి వస్తుంది. అదే రకంగా లాస్ట్ ఇయర్ కనుక మన బడ్జెట్ చూస్తే దాదాపు 48 లక్షల కోట్ల రూపాయల టోటల్ బడ్జెట్లో 27 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం ఉంది, 20 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అనేటటువంటి ఆ రోజున మనం ఏదైతే దాన్ని చూసామో, ఈ అప్పుల భారాన్ని కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కనుక మనం చూస్తే 1,85 లక్షల కోట్ల రూపాయల అప్పుని భారతదేశం ఏదైతే క్యారీ చేస్తుందో, మనకు వచ్చినటువంటి ఆదాయంలో దాదాపు 30% తీసుకున్నటువంటి అప్పుల మీద చెల్లించేటటువంటి వడ్డీగానే పరిగణించేటటువంటి నేపథ్యంలో అప్పుల్ని ఏ రకంగా తగ్గించుకునేటటువంటి మార్గాన్ని ఆలోచిస్తున్నారు, ఆదాయాలను ఏ రకంగా పెంచుకునేటటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారు అనేటటువంటిది బడ్జెట్లో చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తే భారీ పరిశ్రమలతో పాటుగా ఎంఎస్ఎంఈలు ఏదైతే చాలామంది ఆ ఎంఎస్ఎంఈల ద్వారా ప్రభుత్వాల యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నారో, ఆ ఎంఎస్ఎంఈలు వారందరూ కూడా కోరుకుంటున్నారు పన్నుల్లోంచి మినహాయింపు కావటమే కాకుండా రుణ సదుపాయం కూడా చాలా సరళంగా ఉండేటట్టుగా బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటిది వారు కోరుతున్నారు. దానితో పాటుగా అనేక మంది ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో
ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అనేటటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు ఈ స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 రూపాయల నుంచి ₹1,00,000 కనీసం దాన్ని పెంచాలనేటటువంటిది. అదే రకంగా ప్రాథమికంగా పన్ను మినహాయింపు ఏదైతే 3 లక్షల వరకు ఉందో దాన్ని కనీసం 5 లక్షల స్థాయికి దాన్ని తీసుకువెళ్ళాలనేటటువంటిది ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి డిమాండ్ అది. దాన్ని కనీసం కొంతమేరకు ఈ పాత పన్నుల విధానం నుంచి కొత్త పన్నుల విధానంలోకి ప్రజల్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ప్రాథమిక పన్ను మినహాయింపుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఇవాళ స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో అంటే 15 లక్షల మించి ఆదాయం ఉన్నటువంటి వారికి 30% స్లాబులు ఏదైతే ఉంటున్నారో కనీసం దాన్ని 25 లక్షల రూపాయల వరకు కూడా దాన్ని స్లాబ్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది చాలామంది కోరుకుంటున్నటువంటి అంశం. తప్పనిసరిగా వేతన జీవులకి అదే రకంగా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోంచి కొంత ఈ రకమైనటువంటి వారు కోరుకుంటున్నటువంటి మినహాయింపులు ఏదైనా దీనిలో వస్తుందనేటటువంటిది ఇవాళ మనం చూడాల్సినటువంటి అంశం. అదే రకంగా ఉపాధి కల్పన అనేటటువంటిది ఇవాళ చాలా భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా అధికంగా ఉన్నటువంటి దేశంలో పెరుగుతున్నటువంటి ఆదాయాలకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి సంపదకి అనుగుణంగా ఉపాధి కల్పన కూడా తప్పనిసరిగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది తప్పనిసరిగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఇవాళ మనం $5 మిలియన్ ఎకానమీని మనం రీచ్ అవ్వాలి అనేటటువంటి కోరిక భారత ప్రభుత్వం ఏదైతే పదే పదే చెప్తూ వస్తుందో దానిలో సృష్టించేటటువంటి సంపద 450 నుంచి 500 లక్షల కోట్ల రూపాయల వరకు పెంచుకోవాలనేటటువంటి తాపత్రయంలో దానికి అనుగుణంగా తప్పనిసరిగా ఉపాధి కూడా పెరగాల్సినటువంటి అంశం. తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉపాధి కల్పన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా దేశంలో దాదాపుగా 60 నుంచి 65% మంది ఆధారపడినటువంటి అగ్రికల్చర్ రంగానికి మరింతగా రుణ వితరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది బ్యాంకుల ద్వారా మాత్రమే సాధ్యం. కానీ బ్యాంకులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలోంచి ప్రైవేట్ సెక్టార్ రంగంలోకి మళ్లించాలనేటటువంటి ప్రభుత్వాల యొక్క కోరిక ఏదైతే ఉందో దానిలోంచి పక్కకు జరగాలి. 65% మంది ఆధారపడినటువంటి ఈ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా కనుక నిలబడాలనంటే అది పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులకు మాత్రమే సాధ్యం. అది అందుకని బ్యాంకింగ్ రంగాన్ని పబ్లిక్ సెక్టార్ రంగంలోంచి ప్రైవేట్ సెక్టార్ రంగంలోకి మళ్లించాలనేటటువంటి ఆలోచన మానుకుని తప్పనిసరిగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల ద్వారా మాత్రమే రైతులకి ఇతోధికమైనటువంటి రుణ సహాయం చేసేటటువంటి అవకాశాలని పరిశీలించాలి. దాదాపుగా 20-25 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఏదైతే కేవలం పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రుణ సహాయం ఏదైతే అందుతోందో దాన్ని కనీసం 40-50 లక్షల కోట్ల రూపాయలకి పెంచేటటువంటి అవకాశాలని క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే రకంగా మనం కనుక చూస్తే బడ్జెట్ని గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంగా చూస్తే ఈ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కేటాయింపులు కనుక మనం చూస్తే వాటిని జలశక్తికి కానీ లేదా రైల్వేలకు కానీ రహదారులకు కానీ కమ్యూనికేషన్లకు కానీ అధిక మొత్తంలో అలాట్మెంట్ చేసినట్టుగా గడిచినటువంటి ఒక 4 బడ్జెట్లు కనుక మనం చూస్తే తెలుస్తుంది. అయితే విద్యకు కానీ వైద్యానికి కానీ కొంత కేటాయింపులు కొద్దిగా అధికం చేసినప్పటికీ కూడా ఈ పైన మనం పేర్కొన్నటువంటి 4 రంగాలు ఏదైతే ఉందో రహదారులు కానీ రైల్వేలు కానీ జలశక్తి కానీ కమ్యూనికేషన్స్ కానీ ఆ రూపంలో వాటికి ఇచ్చినటువంటి ఆ సపోర్ట్ విద్యకి వైద్యానికి అందుతున్నట్లుగా మనకు కనిపించదు. అదే రకంగా ఇవాళ మనం రక్షణ కోసం చేసేటటువంటి కేటాయింపులు అధికంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో తప్పనిసరిగా బడ్జెట్ అనేటటువంటిది ఆ రంగానికి ఎక్కువగానే కేటాయింపులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా కేంద్ర బడ్జెట్ ఏదైతే ఇది 9 నెలల కోసం మాత్రమే వేసిన బడ్జెట్ అయినా వికసిత భారత్ అనేటటువంటి దాన్ని మనం అచీవ్ చేయడానికి ఈ బడ్జెట్ అంతా కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది అనేటటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఇచ్చినటువంటి ప్రకటన కానీ అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కనుక మనం చూస్తే వీటన్నిటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల యొక్క వైపు నుంచి కనుక మనం ఆలోచిస్తే ఇప్పటికీ కూడా 2 కొత్త రాష్ట్రాలు భారత ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్గా అంటే డబ్బు రూపంలో వారు చేసేటటువంటి సహాయం ఏదైతే ఉందో దానికోసం ఇవాళ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి మీడియా ద్వారా అందిన సమాచారం ప్రకారం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసి కోరిక కోరింది ఏంటంటే
బడ్జెట్లో కనీసం 1,00,000 కోట్ల రూపాయలని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కేటాయించాలని అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పటికి కూడా రాజధాని కోసం కానీ లేదా మరో ఇతర వాటి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం రాబోయేటటువంటి రేపు ప్రజెంట్ చేయబోయేటటువంటి బడ్జెట్లో ఏ రకమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇవాళ మళ్ళీ తిరిగి అప్పుల రూపంలోని అప్పుల్ని పెంచుకుని మాత్రమే బడ్జెట్ను రూపొందిస్తున్నారా, లేదా ఆదాయాలను పెంచుకునేటటువంటి ప్రాసెస్లో అప్పుల్ని తీర్చడానికి కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారా అనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా వేతన జీవులు ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేటటువంటిది తప్పనిసరిగా ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అంశం.